ఒక్కసారిగా నేషన్ వైడ్ ఫిగర్ అయిపోయారు మీరు. నేనేది ఆశించి చెయ్యను, నేను చేసే కర్తవ్యం నేను చేసుకుంటూ వెళ్ళిపోతూ ఉంటాను. ముస్లిమ్స్ అంతా కూడా వన్ సైడ్గా ఓవైసీకి ఓటేస్తున్నారు. ముస్లిమ్స్ అంతకన్నా భయంకరంగా దిగజారిపోయారు. రాజా సింగ్ నుంచి సపోర్ట్ ఉందా? వాళ్ళకి నాకు వ్యత్యాసమే ఉంది. ఇక్కడ బీజేపీ లీడర్స్ అసదుద్దీన్తో కుమ్మక్కయ్య, నేను ఏదైనా మామ అల్లుళ్ళం అన్న మాట ఉందా లేదా? అంత ఈజీయా ఓవైసీని ఓడించడం అంటే? అనుకున్న నేను పిచ్చిలోనే గెలవాలి, కొడతా బంత అక్కడ కొట్టి సిక్సర్ అయితేనే మజా. మాధవీలత మరొక నుపూర్ శర్మ. నువ్వేమన్నా ఇస్లాం ఠేకేదారివా? హిందూ ముస్లింల మధ్య శాంతిని మాధవీలత బీజేపీ జడగొ 15 నిమిషాలు చిటికలు వేశాడే. మీ సొమ్ములు తీసేసుకొని ముస్లింలకు పంచి పెడతారు. ఎవడబ్బా అసలు తీసుకుని మైనారిటీ క్యాంపెయిన్లో ముస్లిమ్స్ ఎవరు కనబడట్లేదు. మరి బీఆర్ఎస్ కి మీరేమైనా బంధువులా స్నేహితులా? కానీ మీకు ఓటేసే పరిస్థితి ఉందా? ఓవైసీతో కుంభక్కయ్యారు. అసదుద్దీన్ ఓవైసీ ఏ పని చేయకుండా ఇన్నిసార్లు గెలుస్తున్నారా? నువ్వెంత, నీ ధైర్యం ఎంత? ఓవైసీ అక్కడ ఉన్నారు కాబట్టి ఓల్డ్ సిటీని ఎవరు టచ్ చేయట్లేదు. ఈరోజు నేను ప్రాణానికి తెగించి చెప్తున్నాను. హైదరాబాద్ పార్లమెంట్లో ఎప్పుడు కూడా ఓటింగ్ పర్సెంటేజ్ 40-45% మించదు. అంటే మీరు ఏం చూడకుండా నా ఇంటర్వ్యూ తీసుకుంటున్నారు వచ్చి లెక్క ప్రకారం. మాధవీలత ఆస్తులు మాత్రం 210 కోట్లు. జర్నలిస్టుల హక్కు కాదు ఏది పడితే ప్రశ్న వేయడానికి. మీకు కుటుంబ సభ్యుల ఆస్తులు మీ ఆస్తులు కాదంటే నేనేం చేయలేను. హౌ కెన్ యు కమ్ విత్ రాంగ్ క్వశ్చన్? స్టేట్ పార్టీ ఇవ్వట్లేదు, స్టేట్ పార్టీ లీడర్ ధైర్యం చేసుకోవట్లేదు మాధవీలత అంటే. ఇక్కడ వాళ్ళు ఎప్పుడు కుంభక్కైపోయారు. ఫిరోజ్ ఖాన్ అన్నారు కాంగ్రెస్ డమ్మీ క్యాండిడేట్ పెట్టబోతుంది. మీరు చాలా తెలివైన స్టేట్మెంట్ ఇస్తున్నారు. మసీదు ముందు నిల్చొని ధనస్సు పట్టుకొని అట్లా సిగ్నల్ ఇచ్చినందుక ఎవడబ్బా సొమ్ము నన్ను ఆపడానికి, రామబాణం వేయడానికి? ప్రచారం అక్కడ చేయట్లేదు, యూట్యూబ్లో ఎక్కువ ప్రచారం చేస్తున్నారు. మీరు జర్నలిస్ట్ ఎలా అయ్యారో నాకు తెలీదు. ఎలక్షన్ కమిషన్ ఆఫ్ ఇండియా కుమ్మక్కైందా? మీరు కెమెరా పెట్టుకొని మీరు ఒక మస్జిద్లో ఎంటర్ అవ్వండి. రాజా సింగ్ నుంచి సపోర్ట్ ఉందా? ఆర్ఎస్ఎస్ గురించి మాట్లాడే యోగ్యత, సభ్యత, సంస్కారం ఉందా ఈ వ్యక్తికి? పార్టీలో జాయిన్ కాకుండానే టికెట్ ఇవ్వడం ఏంటి? అదే కదా ఇప్పుడు అసదుద్దీన్ భయం.